అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. గత 10 రోజులుగా ఎక్కడ చూసినా ధర్మ మహేష్, అలాగే గిస్మత్ మంది, గౌతమి చౌదరి వీళ్ళ ఇష్యూ మాత్రమే కనిపిస్తోంది. అసలు నిజంగా ఎవరిది తప్పంటారు? అంటే చాలా వరకు ఇంటర్వ్యూస్ మీరు కూడా చూసుంటారు. ఇద్దరి తరపున కూడా చూసుంటారు. సో మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దీనిపైన అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఆర్‌జే శేఖర్ భాషా గారు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్‌గా నమస్కారం అండి. ఆఫ్టర్ చాలా డేస్ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సో మీరు రాజ్ తరుణ్ తరపున పోరాడే విధానాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు, మగవాళ్ళైతే చాలా మటుకు. సో ఇప్పుడు మళ్ళీ ధర్మ మహేష్ తరపున వస్తున్నారనుకోవచ్చా? ఆ విధంగా చూడొచ్చా మిమ్మల్ని? సో నేను రాజ్ తరుణ్ కోసము, ధర్మ మహేష్ కోసము, లేకపోతే జానీ మాస్టర్ కోసము, హర్ష సాయి కోసము ఇది కాదు. నేను ఒక ఆశయం నాది ఏంటంటే, అభిలాష్ అని ఒక సినిమా వచ్చింది, చూసారా మీరు ఎప్పుడైనా? మెగాస్టార్ చిరంజీవి. దాంట్లో ఆయన లైఫ్ అంతా ఒకటే ఆశయం, ఉరిశిక్ష రద్దు చేయాలి. ఒక మనిషికి ఉరిశిక్ష వేసేసిన తర్వాత వాడు నిర్దోషం తేలితే వాడు ప్రాణం తెచ్చేయలేదు కదా. సో ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు, దానికోసం పనిచేస్తున్నాడు. నేను అలాగా బయాస్డ్ లాస్ అంటే ఆడవాళ్ళకు ఒక చట్టం, మగవాళ్ళకు ఒక చట్టం కాదు. ఎక్కడ కూడా వైఫ్ అని కాదు, స్పౌజ్ అని రాయండి, లేడీ అని రాయకండి, పర్సన్ అని రాయండి అనేది. ఇప్పుడు ఏంటంటే ఆడ మగ ఇద్దరు సమానమే. ఆడవాళ్ళు ఏమి తక్కువ బూతులు తిట్టట్లేదు, బూతులు తిడుతున్నారు, మందు కొడుతున్నారు, మగాళ్ళని చంపుతున్నారు, పిల్లల్ని కూడా చంపుతున్నారు. అది ఇది ఏమని అన్ని రంగంలో అటు అటు ఇటు అన్ని రకాలుగా ఉన్నారు. సో అసలు వాళ్ళు తప్పులే చేయరు, వాళ్ళకి అసలు మనం కేసులు పెట్టలేము అనేది కాదు కదా. మీరు జస్ట్ మన దేశంలో, మన చట్టంలో మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్ ఏది చెప్పండి? 493. 493 కూడా, బట్ 493 కన్నా ఇంకా దారుణమైన మిస్యూజ్ చేయబడే సెక్షన్ మీకు తెలిసిన 2-3 సెక్షన్లు చెప్పండి. IPC 302 ఉరిశిక్ష. ఓకే, మన దేశంలో ఉన్న చట్టాలన్నింటిలో కూడా మోస్ట్ డ్రెడెడ్ చట్టం ఏదంటే 498A. దీనివల్ల కొన్ని కుటుంబాలు చితికిపోయినాయి, కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. రీసెంట్గా ఒక అతుల్ సుభాష్ కావచ్చు. ఇలా 498Aలో ప్రాబ్లం ఏంటి అంటే, భార్యని భర్త తిట్టినా, లేకపోతే కొట్టినా, వరకట్నం కోసం డిమాండ్ చేసిన ఇటువంటి వేధింపులకి ఆ సెక్షన్ పెట్టి అతని ఫ్యామిలీని అందరినీ కూడా రోడ్డుకి ఇచ్చి అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఇంకా నానా రకాల రచ చేయడం. సో ఇదే కనుక భార్య తిట్టిందనుకోండి. అంటే దానికి ముందు ఇంకోటి 490A సెక్షన్ అనగానే అతుల్ సుభాష్ పేరు చెప్పేసి, అవును అతను నిజంగానే ఒక నిర్దోషి, అతను చనిపోయాడు, దానికి అందరూ కూడా బాధపడ్డారు. బట్ ఇంకొకటి, ఈ మధ్యలోనే ఒక భార్యని అగ్గి పెట్టి మరి దారుణంగా చంపేసిన రోజులు ఉన్నాయి కదా, అది కూడా రీసెంట్గానే వచ్చింది కదా. చంపితే ఖచ్చితంగా భార్య చంపినా భర్త చంపినా ఇద్దరికి ఒకటే సెక్షన్ పెట్టండి అంటున్నాను. భర్తను చంపిన భార్యకు కూడా 498A, భర్త కూడా 498A పెట్టగలగాలి కదా అంటున్నాను నేను. అది కదా, న్యాయానికి అందరూ సమానమే కదా. నేను వాళ్ళకి తీసేయండి అనట్లా, వీళ్ళకి పెట్టండి. సరే ఒక మేజర్ థింగ్ చెప్పండి. పాయింట్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఎటువంటి సాక్ష్యం లేకుండా మీకు మీ ఆయన మీద కోపం వస్తే, మీ ఆయన కొట్టినా తిట్టినా ఏమి చేయకపోయినా మీరు వెళ్ళి ఇదిగో మా ఆయన నన్ను కొట్టేశాడు అని చెప్పి పెడితే తీసేసుకోవాలంట కేసు. ఆయన తీసుకొచ్చి నానా రకాలుగా సెటిల్మెంట్ చేసుకుంటావా లేదా? సో ఇప్పుడు ఈ గిస్మత్ మండి ఎవరైతే ఉన్నారో గౌతమి చౌదరి అలా చేశారు అని మీకు అనిపిస్తోందా? అందుకే రీతు చౌదరికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? రీతు చౌదరికి సపోర్ట్ చేయడం అనేది జస్ట్ ఆడపిల్ల అనే కోణంలో మాత్రం. అదే ఆడపిల్ల అనే కోణంలో తిన వైపు కూడా మీరు ఆలోచించి చూడొచ్చు. ఖచ్చితంగా అమ్మ. నేను ఆడపిల్ల అనే కోణంలో కూడా కాదు, ఈవిడే ఒక అమ్మ కోణంలో చూస్తున్నాను. ఈవిడ ఒక 2 ఏళ్ల కొడుకున్నాడు. ఆ కొడుకుకి తండ్రి ప్రేమ కూడా కావాలి కదా. ఆఫ్ కోర్స్ ఒక్క తల్లి మాత్రమే పెంచడం అనేది ఇంపాసిబుల్ కదా. సో తండ్రి ప్రేమ కావాలి, ఈ తండ్రి దూరం కాకూడదు అనేది ఫస్ట్ నుంచి నాకు ఆయన ఈవిడ కన్నా ఆ కొడుకే ముఖ్యం. ఈవిడ బాగానే చదువుకుంది, 3 డిగ్రీలు ఏవో చేసిందంట. ఈయన పాపం బీటెక్ కూడా కంప్లీట్ చేయలేదంట. సరే పోనీ వదిలేద్దాం. ఈయన వైపు వచ్చేసరికి బీటెక్ కూడా కంప్లీట్ చేయలేదు, అది ఎందుకు అంటూ ఇప్పుడు ఆవిడే చెప్తుంది. ఆయన హీరో కదా. ఏం హీరో అండి? ఈ ప్రచారం వల్ల ఆయనకి ఉన్న ఆఫర్లు కూడా పోయినాయి కదా. ఇప్పుడు ఇంకేం హీరో, ఎక్కడో వేరే. ధర్మ మహేష్ వాళ్ళ డాడీ చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్ని సినిమాలైనా తీసేస్తారు, ఈ ప్రొడ్యూసర్లు అవసరమే లేదు అని. ఇంకేంది, వాళ్ళతో సినిమాలు తీసేస్తే సరిపోతుంది కదా, ఇంకా ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో ఏంటి పని? మరి ఎక్కడ రాలేదే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన కొడుకు ఆయనకి గొప్ప అనిపించవచ్చు,
కానీ జనాలు ఇప్పుడు సినిమాలు నువ్వు తీస్తావు, చూసేది ఎవడు? చూడాలి కదా. ఇప్పుడు ఒక బ్యాడ్ రిప్యుటేషన్ వచ్చేసిన తర్వాత ఒక మనిషి మీద చూడాలి కదా జనాలు. అది పాయింట్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆవిడ ఈయన కన్నా ముఖ్యం ఆ బాబు, అంతే కదా ఎవరికైనా. 2 ఏళ్ల బాబుకి తండ్రిని దూరం చేసి, తండ్రి ఇంటికి వస్తే పిల్లలను చూడడానికి అతన్ని బలవంతంగా బయటికి నెట్టేసి టీమ్స్కి ఫోన్ చేసి అది నన్ను చంపడానికి వచ్చాడు లేకపోతే ఏదో కొట్టేయడానికి వచ్చాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఆయన ఆఖరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇది ఆయన మీద కోపం కావచ్చు, కానీ ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? బిడ్డ కదా. వాళ్ళ నాన్న ఒక ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తారు, ఆ అబ్బాయి ఏ రకమైన అల్లరి చేయలేదండి, వచ్చి కామ్గా కూర్చున్నాడండి, మేమే టెన్షన్ పడ్డాం అతను ఏమైనా చేస్తాడేమో అందుకని ఫోన్ చేసామండి. మరి అతను ఏమన్నా చేశాడా అంటే చేయలేదు. మరి ఎందుకు? ఇండైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ డాడీ కానీ ఆ ధర్మ మహేష్ కానీ వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారంట కదా ఫోన్లో. ఇంకా అలాంటప్పుడు ఎవరైనా భయపడతారు కదా, ఇలాంటి థ్రెడ్డింగ్ ఉంది అని అన్నప్పుడు. అమ్మ ఇప్పుడు బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి లేకపోతే వాళ్ళ నాన్న ఈ అబ్బాయి మాట్లాడుకుంటున్న కాల్స్ కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో మరి అలాంటి వార్నింగ్ మెసేజ్ ఏమైనా ఉంటే చూపించాలి కదమ్మా. వినిపించారా మీకు ఒకటైనా? వాళ్ళ నాన్న ఈ అబ్బాయి మాట్లాడుకుంటూ అటువంటిది మాట్లాడుకున్నారు అని చెప్పి తీసుకొచ్చి ఒక కాల్ చూపిస్తున్నారు కదా, సాక్ష్యం. అవునా? అలాగే ఇంకొక కాల్ ఈ అబ్బాయి ఎవరో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకున్నది. అంటే ఈ అమ్మాయితో మాట్లాడుకునేవి ఇంకా ఈజీగా రికార్డ్ చేయొచ్చు కదా. ఈ అబ్బాయి ఫోన్లో ఎవరితో మాట్లాడినవే నువ్వు రికార్డ్ చేసినప్పుడు. చెప్పిన ఇంకో విషయం ఏంటి అంటే, ఏది నాకు డైరెక్ట్ గా ఇవ్వలేదు, వేరే వాళ్ళతో ఇలా చెప్పిపించారు, డైరెక్ట్ గా చెప్పిపించారు అని కూడా చెప్పడం జరిగింది కదా. సో దట్ డజంట్ కౌంట్. ఇప్పుడు అవతల వాడు అబద్ధం చెప్తుండొచ్చు కదా. ఇప్పుడు నా మీద కోపం ఉంది, ఎవడో వచ్చి ఇదిగో శేఖర్ నీ గురించి అలా అన్నాడు తెలుసా. అబద్ధాలు చెప్పే వాటిని పక్కన పెడితే డైరెక్ట్ గా ఆ టైమింగ్స్ ఏంటి, ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు జనరల్ గా మీకు ఒక వైఫే ఉందనుకోండి, ఆ టైంకి ఎవరైనా అబ్బాయి వచ్చి కలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆమె కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యి ఆ బెడ్రూమ్ లో కెమెరా. ఖచ్చితంగా వైఫ్ని వేరే వాళ్ళు నేను లేని టైంలో వచ్చి కలిస్తే అదేం సినిమా, అహల్య అమాయకురాలు కుక్కరుకూ అనగానే స్వామి నదికి పోలేదా అనగానే ఆయన బయటికి పోగానే ఇంద్రుడు వచ్చి దొరుకుతాడు. అలా ఈయన బయటికి పోగానే ఎవరో ఒక ఆయన వచ్చి కూర్చొని ఎంగిల్ ప్లేట్లో తింటున్నాడు. సో చూసినప్పుడు ఎవరికైనా ఏ మొగుడికైనా ఒరే ఆయన కోపం వస్తుంది. యారా అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, యారా నేను లేనప్పుడు నా పెళ్ళంతో నువ్వేం చేస్తున్నారా ప్యాట్ ప్యాట్ అని కొడతాడు కదా పవన్ కళ్యాణ్ బ్రహ్మానందాన్ని. అది కరెక్టే మీరు చెప్పింది, అబ్సల్యూట్లీ రైట్. ఎవరికైనా సరే ఒక్కదాన్ని చూపించి తనంతా ఏదో హైపర్ అయినట్టుగా టీవీలో అగ్రెసివ్ గా మాట్లాడి ఆ ఒక్కదాన్ని చూపించి అన్నిసార్లు మాట్లాడాడే. ఇప్పుడు ఆయన హైపర్ అవ్వచ్చు, ఈవిడ హైపర్ అవ్వచ్చు. వివేకవంతుడు ఎవడైనా సరే సాక్ష్యాలను బట్టి మాట్లాడతారు. ఇప్పుడు ఆయన TV5 మూర్తి గారు వీళ్ళ ఇంట్లో వచ్చి ఒక కంచంలో సాలడ్ ఏదో తింటున్నాడు, అది చూపించారు. అది ఈయన ఎట్లా తీసుకున్నాడు? CCTV కెమెరాలు పెట్టలా, ఏం పెట్టలా. అది ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేసుకున్నప్పుడు ఇదేంట్రా ఇదేదో మన ఇల్లులాగా ఉందే అని చెప్పి ఈయన చేసినప్పుడు, అవును ఇది నా ఇల్లే, నా ప్లేట్లో నేను లేనప్పుడు ఈయన ఎందుకు వస్తున్నాడు అని ఒక ఎవరికైనా మండుతుంది కదా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు దాక్కోవాలని కానీ లేకపోతే సీక్రెట్ గా ఉంచాలి అని అనుకుంటారు. ఆయన అంత ఓపెన్ గా ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేసుకున్నప్పుడు అది తప్పు అని ఇతను ఎట్లా చూపించి అంత ధైర్యంగా మాట్లాడగలరు? సరే పోనీ ఒక అది తప్పు అని నేను అనడం కాదు, ఈయన అనడం కాదు, ఈ గౌతమి చౌదరి అంది. ఇప్పుడు గౌతమి చౌదరి ఒక చట్టం చెప్పింది ఆవిడ దృష్టిలో. ఆవిడకి పర్మిషన్ లేకుండా, ఎందుకంటే ఈ ఇల్లు 50% నాది, 50% మా అయింది. సో ఈ సందర్భంగా నా రైట్ లేకుండా, నా పర్మిషన్ లేకుండా అనాలి, బట్ ఆవిడ నా రైట్ లేకుండా అని మాట్లాడారు. బట్ ఆవిడ పర్మిషన్ లేకుండా రీతు చౌదరి నువ్వు ఎలా వస్తావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఆయనతో వచ్చి ఉన్నావు, అది తప్పు. కాబట్టి దాంట్లో అక్కడ ఏదో జరిగింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఆవిడే మనకి ఈ రోజు దాకా చూపించలేదు. బట్ అది మాత్రమే చూపించి ఇది తప్పు, వీళ్ళిద్దరి మధ్య తప్పు జరిగింది అని చెప్తుంది. అలా రాకూడదు అనేది ఆవిడ చట్టం. మరి ఆవిడకి ఒక రూలు, ఈయనకు ఒక రూలు ఉండదు కదా. ఆవిడ చెప్పిన చట్టమే ఆవిడకి వర్తిస్తుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఎప్పుడైతే ఆ రకంగా ఈయన పర్మిషన్ లేకుండా, ఈయన కూడా 50% కదా, ఈయనకి 50% ఉంది, ఈయన పర్మిషన్ లేకుండా అదే అడుగుతున్నాడు, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు. సో ఇది ఎలా ఉంటుందంటే అమ్మా, లోపల నేను నిజంగా చెప్తున్నాను కదా, లోపల 2 చోట్ల ఏమి జరగదు. మీరు అన్నట్టుగా ఆయన ఏమి జరుగుండకపోవచ్చు, అక్కడ ఏం జరుగుండదు, నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూపించలేదు మనకి. సంస్కారవంతమైన వాళ్ళు ఎవరైనా సరే లోపల ఏం జరగలేదనే నమ్మాలి. కానీ దీన్ని రాజకీయం చేసి ఏదో రకమైన లబ్ధి కోసం
వీళ్ళు వెధవా అని చెప్పి చూపించడానికి కోసం ఈ ఫుటేజ్ని మిస్యూజ్ చేయొచ్చు. ఇదిగో అర్ధరాత్రి 1 గంటకు వచ్చారు కాబట్టి ఇది చేశారు. అంటే అర్ధరాత్రి మాత్రమే శృంగారం జరుగుతుంది, మిట్ట మధ్యాహ్నాలు శృంగారం జరగదని ఎక్కడైనా రాసుందా? అంటే తప్పు చేయాలనుకునేవాడు ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తాడు. జనరల్ గా ఆలోచించండి శేఖర్ భాష గారు, ఒక అమ్మాయి పదే పదే ఓన్లీ నైట్స్ మాత్రమే రావడం ఏంటి? ఒకటి, ఒకవేళ మధ్యాహ్నం వచ్చినా, ఒకవేళ గౌతమి చౌదరిది తప్పైనా సరే ఆ టైంకి రాకుండా ఉండాల్సింది.